1000 కోట్ల డైరెక్టర్ తో పవన్ కొత్త సినిమా మాస్ క్యారెక్టర్ చేయనంటున్న మహేష్ బాబు. నిజంగానే మృణాల్కి పెళ్లి కాబోతుందా? అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు వరుడు టీవీ. సినిమా గురు. మృణాల్ ఠాగూర్ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా సరే అవన్నీ పెద్దగా హిట్ అవ్వలేదు. ఇక టాలీవుడ్ లో సీతారామం మూవీతో ఒక మంచి హిట్ కొట్టి ఆడియన్స్ లో ఒక మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన హాయ్ నాన్న మూవీ ఒక పెద్ద హిట్ కావడం వల్ల కుర్రాళ్ళ మనసు కూడా దోచుకుంది. రీసెంట్ గా మృణాల్ ఠాగూర్ కి పెళ్లి కాబోతుందని సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది. ఇవన్నీ విని మన తెలుగు కుర్రాళ్ళ మనసులు ఎంతో బాధతో నిండిపోయాయి. 1000 కోట్ల డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా. ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ లో వచ్చేది మరెవరో కాదు, కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ. పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా తెరకెక్కబోతుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ కమిట్ అయిన సినిమాలకి ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు. అలాంటిది ఈ సినిమాని ఎలా ఓకే చేశాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతానికి రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ అయ్యాడు. ఇక ఎలక్షన్స్ పూర్తయ్యాక షూట్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పుడైతే ముందుగా సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా పూర్తి కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరిహర వీరమల్లు వంటి సినిమాలకి డేట్స్ ఇస్తున్నాడంట. ఈ సినిమాలన్నీ అయ్యాకే పవన్ కళ్యాణ్ అట్లీతో సినిమా చేయబోతున్నాడట. అలాంటి అట్లీ సినిమా లాస్ట్ ఇయర్ 1000 కోట్ల కలెక్షన్ తో దూసుకెళ్లింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నాడట. అసలు అల్లు అర్జున్ తోనే ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు. అసలు పవన్ కళ్యాణ్ తో అవుతుందా? చూద్దాం మరేం జరుగుతుందో. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో ఈ మూవీ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసింది. భారీ బడ్జెట్ తో యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫుల్ స్క్రిప్ట్ మొత్తం తన తండ్రి విజయేంద్రకి అప్పగిచ్చారు. అయితే రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ స్క్రిప్ట్ మొత్తం చూసి కొన్ని చేంజెస్ కూడా చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటే ఇండోనేషియాకి సంబంధించిన ఒక అమ్మాయిని ఫైనల్ చేశారు. రీసెంట్ గా సుమాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా? నేను నా ఫ్యూచర్ లో ఇలాంటి మాస్ క్యారెక్టర్ మాస్ డాన్స్లు చేయకపోవచ్చు, అందుకే నేను గుంటూరు కారంలో ఇలాంటి మాస్ డాన్స్లు మాస్ క్యారెక్టర్లు చేశాను. ఇక మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసి ఆ తర్వాత రాజమౌళితో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాడని చెప్పాడు. అయితే అఫీషియల్ గా ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాడో వేచి చూద్దాం.